హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. వాటి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ని కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్. సో ఇక్కడ మనం చూస్తున్న ఒక కరెంట్ అఫైర్, ఇది మనకి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది అండ్ ఖచ్చితంగా చాలా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. అండ్ సోషల్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం ఈ కరెంట్ అఫైర్ మీద ఎస్పెషల్లీ అనమాట. సో అది మనకి మెన్స్ట్రేషన్కి సంబంధించి ప్రపంచంలో ఇప్పుడు ఇండియాతో సహా 11 దేశాలు 11 కంట్రీస్ మెన్స్ట్రేషన్కి సంబంధించిన ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తాయి. సో అది మనకి 1 వీక్ నుంచి ఇంకొన్ని రోజులు మనకి కొనసాగుతుంది అనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. వారం నుంచి ఇంకొన్ని రోజులు మనకి ఎక్స్టెండ్ చేసుకుంటూ 11 దేశాలు ఇప్పుడు మనకి మెన్స్ట్రేషన్ లేదా ఋతుస్రవానికి సంబంధించిన ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయబోతున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇది దీనికి సంబంధించి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం తెలుసుకోవాలి, అలాగే దాని తర్వాత అసలు సోషల్ ఓరియంటెడ్గా యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మనం దీని గురించి తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. అది ఎందుకు అనేది జనరల్గా ఇక్కడ మీరు చూడొచ్చు. సో సాధారణంగా ఇండియాలో మెన్స్ట్రేషన్ గురించి మాట్లాడడానికి కానీ చెప్పడానికి కానీ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది. కొన్ని ఇయర్స్కి ముందర, కొన్ని సంవత్సరాలకి ముందర సహజంగా మనకి ఆ షైనెస్ కానీ, సిగ్గుపడ్డం కానీ, లేకపోతే మనకి మొహమాట పడ్డం, ఇబ్బంది పడ్డం ఇవన్నీ ఉండేవి. సో మనం కట్టుబాట్ల పరంగా పక్కన పెడితే హెల్త్ పరంగా, ఒక విమెన్ యొక్క హెల్త్ పరంగా అవేర్నెస్, దీనికి సంబంధించిన అవగాహన అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే దీని గురించి కొన్ని వాస్తవాలు కనుక జనరల్గా తెలియకపోతే ఏటా ప్రతి సంవత్సరం కూడా కొంతమంది మహిళలు, అమ్మాయిలు, ఫీమేల్స్ కూడా దీని బారిన పడి అండ్ డిసీజెస్, వ్యాధులకి గురి కావడం, కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. సో కొంచెం ఇబ్బంది కలిగించే న్యూస్ ఏంటంటే ఈ సంవత్సరం రీసెంట్గా ఐ థింక్ సో 1 మంత్ ముందర అనుకుంటే ఒక న్యూస్ వచ్చింది. Under stress after that having her first period, 14 years old dies by suicide in Mumbai. మహారాష్ట్రలో 14 ఇయర్స్ అమ్మాయికి ఋతుస్రావం రావడం జరిగింది, మెన్స్ట్రేషన్. సో అవగాహన లేకపోవడం, ఇప్పుడున్న జనరేషన్ కొంచెం సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి సో పెయిన్ తట్టుకోలేక తనకి ఏదో అయింది అనుకుని ఇబ్బంది పడి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఇది లైమ్ లైట్లోకి వచ్చింది, అంటే న్యూస్లోకి వచ్చిందిగా చెప్పొచ్చు జనరల్గా. బట్ ఇలాంటి న్యూస్లోకి రానివి రూరల్ ఏరియాస్లో చాలా ఉన్నాయి. అండ్ కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో చూడండి. ఒక సర్వే, ఎన్జిఓ ఒకటి మనకి సర్వేని కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో క్రై అనేది, చైల్డ్ రైట్స్ అండ్ యూ అనే ఎన్జిఓ ఏం చేసిందంటే సో అది ఒక రిపోర్ట్ని ఇచ్చింది. ఆ రిపోర్ట్లో శానిటరీ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేయడానికి అందుబాటులో లేక సో దాదాపుగా చాలా మంది అమ్మాయిలు హోమ్ మేడ్ క్లాతింగ్ని యూజ్ చేసి 44.5% యూజ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో చాలా మంది ఆ హైజెనిక్ని కోల్పోయి వ్యాధుల బారిన పడ్డారు. సో ఇక్కడ జనరల్గా చూడొచ్చు మీరు, ఎండోమెట్రోసిస్ ఏదైతే ఉందో ఇది కావచ్చు, ఓవరేట్ సిండ్రోమ్, ఇలాంటి వ్యాధులు, విపరీతమైన పెయిన్ కావచ్చు, దీనికి రిలేటెడ్గా ఉన్న ఫీవర్, లేకపోతే నెక్స్ట్ డిజీనెస్, అస్తమాను కళ్ళు తిరగడం, ఇవన్నీ అంటే వీక్నెస్ ఆఫ్ బాడీని విమెన్ మీద అటాక్ చేయడానికి ఇవి ఈజీగా దోహదపడతాయి అన్నమాట. ఇవన్నీ కారణం ఏంటంటే ఇట్లా క్లాతింగ్ని వాడడం, శానిటరీ ప్యాడ్స్ అనేవి అవైలబిలిటీ లేకపోవడం, దాని గురించి అవగాహన లేకపోవడం, లేకపోతే మూఢనమ్మకాలు అనడం, కొన్ని మనకి ఎప్పటి నుంచో కట్టుబాట్లు అనడం, ఇట్లాంటివి. సో కల్చర్ని మెయింటైన్ చేస్తూనే హెల్త్ని కూడా మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇది తెలియాల్సి ఉంటుంది. మనకి చాలా వరకు మూవీస్ కూడా దీని మీద అవేర్నెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. లైక్ ప్యాడ్ మ్యాన్ కావచ్చు, ఇలా డిఫరెంట్ మూవీస్ మనకి ముందరికి వచ్చాయన్నమాట. రియల్ స్టోరీస్ని తీసుకుని అసలు మనం హైజెనిక్గా ఉండకపోతే సొసైటీలో ఏం జరుగుతుంది, అవేర్నెస్ ఉండకపోతే ఏం జరుగుతుంది అనేది మన ముందర డేటాతో సహా ఉంది. ఇలాంటిది మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా ఉండేలాగా ఒక 11 కంట్రీస్ ఇప్పుడు మనకి మెన్స్ట్రేషనల్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తాయి. ఇండియాలో దాన్ని మాసిక మహోత్సవ్ కింద సెలబ్రేట్ చేస్తారనమాట. సో ఈ 11 కంట్రీస్ ఏంటి అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, జాంబియా, పాకిస్తాన్, నేపాల్, కాంబోడియా, గ్వెట్మాలా, కెన్యా, శ్రీలంక, ఎల్ సెల్విడార్, మెక్సికో లాంటి కంట్రీలు, టోటల్గా 11 కంట్రీస్ ఇప్పుడు దీన్ని సెలబ్రేట్ చేయబోతున్నాయి. సో అలాగే దీని యొక్క థీమ్ ఏంటి అంటే మనకి స్పోర్ట్స్, క్రీడల ద్వారా కానీ, ఆర్ట్స్, కళల ద్వారా కానీ, సంస్కృతి పరంగా కానీ, ఇలా కల్చరల్, ఆర్ట్స్, స్పోర్ట్స్ పరంగా దీని యొక్క అవగాహనని ఎలాగో అలాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, సొసైటీలోకి తీసుకెళ్ళాలి. అదే ఈ మెయిన్ థింగ్ అనమాట. ఇక్కడ మీకు 10 కంట్రీస్ ఉంటాయి, ఎందుకంటే ఇంకొక కంట్రీ ఇండియా. 11 కంట్రీస్ ఇప్పుడు మనకి సో దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఈ 11 కంట్రీస్లో మనకి ఇండియా
ఇండియాలో 15 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మెన్స్ట్రేషనల్ ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నారు. 33 ఆర్గనైజేషన్స్ తో కలిసి 15 రాష్ట్రాల్లో ఇండియాలో ఈ ఫెస్టివల్ ని మనకి నిర్వహించబోతున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ చూసే ముందర ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఒక నోట్స్ యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను జస్ట్ జనరల్ గా రాశాను. మీకు తెలిసిందే, బట్ ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ ఫెస్టివల్స్ వచ్చేటప్పటికి మనల్ని డిఫరెంట్ ఫెస్టివల్స్ అడుగుతూ ఉంటారు. లైక్ అంబుబాచి మేళా అనేది మనకి అస్సాంలో సెలబ్రేట్ చేస్తారు, ఇలాంటిది కావచ్చు. బిహు ఫెస్టివల్ అనేది అస్సాంలో సెలబ్రేట్ చేస్తారు. హార్నబిల్ పండుగ అనేది నాగాలాండ్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అలాగే సూరజ్ కుంద్ ఫెస్టివల్ వచ్చేటప్పటికి హర్యానాలో సెలబ్రేట్ చేస్తారు. అండ్ గుడి పడవా ఫెస్టివల్ అనేది మహారాష్ట్రకి సంబంధించిన కొత్త సంవత్సరం, న్యూ ఇయర్ గా చెప్పొచ్చు. విషు పండుగ కేరళకి సంబంధించింది. కంబాలా అనేది కర్ణాటకకి సంబంధించింది. కుంభ మేళా ఏదైతే ఉందో, సో ఇండియాలోనే లార్జెస్ట్ గ్యాదరింగ్ జాతర మేళాగా చెప్తారు. సో ఇది మనకి ఉత్తరాఖండ్లోని హరిద్వార్, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ లేదా ప్రయాగ్రాజ్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలో నాసిక్ ప్రదేశాల్లో ఈ కుంభమేళా నిర్వహిస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గంగా సాగర్, దీన్ని వెస్ట్ బెంగాల్లోని సాగర్ ఐలాండ్, సాగర్ ద్వీపం దగ్గర నిర్వహిస్తారు. ఇటీవల వెస్ట్ బెంగాల్ దీనికి నేషనల్ ఇంపార్టెన్స్ ఇమ్మని కూడా సో మనకి అడగడం జరిగింది అనమాట. జాతీయ హోదా నిమ్మని అడగడం జరిగింది గంగా సాగర్ కి అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, నేషనల్ ఓరియంటెడ్ గా చెప్పొచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI. సో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. చైర్మన్ గా అపూర్వ చంద్ర గారు ఉన్నారు. సో ఇది ఏం చేసిందంటే, రీసెంట్గా ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళని, వ్యవసాయ రంగాలకు సంబంధించిన వాళ్ళని, రైతుల్ని ఒక అలర్ట్ ఇచ్చిందనమాట. అదేంటి అంటే, సో కాలుష్యం కార్బైడ్, దీన్ని ఎసిటైలిన్ అని కూడా పిలవచ్చు, ఎందుకంటే ఇది ఎసిటైలిన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుందంట. సో దీనిని జనరల్గా మనకి ఏవైతే ఈ పళ్ళు అవి ఉంటాయో, మగ్గ పెట్టడం అంటాం కదా, సో అట్లాంటి వాటికి యూస్ చేస్తూ ఉంటారనమాట. సో ఫ్రూట్స్కి కావచ్చు, మిగతా వాటికి ఏదైతే కాలుష్యం కార్బైడ్ యూస్ చేస్తారో దానివల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నట్టుగా రీసెంట్ రిపోర్ట్స్ వచ్చాయంట. సో దీని వాడకాన్ని తగ్గించమని, దీని యూసేజ్ని డిక్రీజ్ చేయమని చెప్పేసి మనకి రీసెంట్గా ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. సో దానివల్ల న్యూస్లో ఉంది. ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా మహారాష్ట్రలో కావచ్చు, గతంలో రీసెంట్గా అయితే హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రదేశాల్లో కాటన్ క్యాండీ ఉంటుంది చూసారా, సో అలాంటి వాటిని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే కాటన్ క్యాండీలో యూజ్ చేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల క్యాన్సర్ కావచ్చు, అండ్ చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా రావడంతో కొన్ని సంవత్సరాల పాటు ఈ రీసెంట్గా అయితే హిమాచల్ ప్రదేశ్లో బ్యాన్ చేయడం జరిగింది. అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనలు ఏవైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని ఆ స్టేట్ గవర్నమెంట్స్ వాటిని బ్యాన్ చేశాయన్నమాట. అలాంటిది ఇప్పుడు ఇది కాలుష్యం కార్బైడ్ ఏదైతే ఉందో, సో దాని గురించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి, కాలుష్యం కార్బైడ్ దేన్ని రిలీజ్ చేస్తుందంటే ఎసిటిలిన్ గ్యాస్ అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ కి సంబంధించి అనమాట. వెనిజులా ఈజ్ ఇన్ న్యూస్. ఎందుకంటే వెనిజులాలోని గ్లేషియర్స్, మంచు కొండలు చాలా ఫాస్ట్గా అనుకున్న దానికన్నా త్వరగా మెల్ట్ అవుతున్నాయి, కరిగిపోతున్నాయి. ఇది ఒక మంచి ఇండికేషన్ అయితే కాదు. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువయ్యే కొద్ది ఆ ఎఫెక్ట్ ఫస్ట్ పడేది మనకి మంచు కొండల మీదే అనమాట. ఇక్కడ చెప్తున్నారు చూడండి, వెనిజులా లాసెస్ ఇట్స్ లాస్ట్ గ్లేషియర్ యాజ్ ఇట్ ష్రింక్స్ డౌన్ అండ్ ఐస్ ఫీల్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అది అండ్ ఎస్పెషల్లీ ఏంటి అంటే, ఇక్కడ చూడొచ్చు, సైంటిస్ట్ రీక్లాసిఫై హంబోల్ట్ గ్లేషియర్ ఆల్సో నోన్ యాజ్ లా కొరోనా అండ్ ఆఫ్టర్ ఇట్స్ మెల్టెడ్ ఫాస్టర్ దెన్ ద ఎక్స్పెక్టెడ్. సో హంబోల్ట్ మంచు కొండ ఏదైతే ఉందో, సో అది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా త్వరగా మనకి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా ఏరియాలో దీని యొక్క ఏదైతే మెల్ట్ అయిపోయిన తర్వాత వాటర్ ఉంటుందో అది స్ప్రెడ్ అయిందంట. సో దాన్ని రీసెంట్గా మనకి చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచంలోనే లాంగెస్ట్ మౌంటైన్స్, మనకి అతి పొడవైన పర్వతాలుగా యాండీస్ పర్వతాన్ని చెప్తాం. ఇవి సౌత్ అమెరికన్ కాంటినెంట్లో లొకేట్ అయి ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంలో ఇవి లొకేట్ అయి ఉన్నాయి అనమాట. అక్కడ వెనిజులా ప్రాంతం దగ్గర కూడా ఈ యాండీస్ రేంజ్ మనకి విస్తరించింది. ఆ యాండీస్ రేంజ్లోనే, ఈ పర్వత శ్రేణిలోనే ఉన్న హాంబోల్ట్ మంచు కొండ అనేది రీసెంట్గా కరిగిపోయింది అనమాట. సో కరగడం స్టార్ట్ అయింది, మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అదే న్యూస్. 2011 వచ్చేటప్పటికి సైంటిస్టులు దీని చుట్టుపక్కల 6 గ్లేషియర్స్ ఉన్నట్టుగా రికగ్నైజ్ చేశారు. ఆ 6లో 2011లోనే 5 మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయినాయి. 5 మనకి ఈ కరిగిపోవడం అనేది స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో 6th వచ్చేటప్పటికి ఇదే రీసెంట్గా ఇది కూడా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అదే ఇక్కడ న్యూస్గా చెప్తున్నారు. వెనిజులా యొక్క క్యాపిటల్
వెనిజులాలో వచ్చేటప్పటికి కార్కెస్గా చెప్పొచ్చు అనమాట. వెనిజులా యొక్క ప్రెసిడెంట్ నికోలస్గా ఉన్నారు. సో ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోవాలి అండ్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి. యాండిస్ మౌంటైన్ రేంజ్, సౌత్ అమెరికన్ కాంటినెంట్, అలాగే హాంబోల్ట్ గ్లేషియర్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సింపుల్గా ప్లేస్ని బట్టి అడుగుతూ ఉంటారు. మనం పైరెనియస్ మౌంటైన్స్ అని చెప్పేసి పైరెనియస్ మౌంటైన్స్ అని ఎలా చెప్పుకున్నాం, ఫ్రాన్స్ యొక్క ఎవరైతే ప్రెసిడెంట్ ఇమాన్యువల్ మెక్రాన్, చైనా యొక్క ఎవరైతే ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ ఇద్దరు కూడా అక్కడ సమావేశమయ్యారని డిస్కస్ చేశాం కదా. సో అట్లాంటివి కావచ్చు. మెడిటేరియన్ సీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అడుగుతారు, రెడ్ సీకి సంబంధించి అడుగుతారు. ఇట్లా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్కి సంబంధించిన కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ న్యూస్లో ఉన్నది మాత్రం మనకి మెయిన్గా ఏంటంటే వెనిజులాకి సంబంధించింది కాబట్టి సో అదొకసారి చూసుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. రీసెంట్గా మనకి ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ అనేది జరిగిందనమాట. సో దానికి సంబంధించి ఎవరు మనకి ఛాంపియన్స్గా ఉన్నారనేది చూద్దాం. సో రీసెంట్గా ఇటాలియన్ ఓపెన్ 2024 టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. దీంట్లో మెన్స్ సింగిల్, పురుషుల సింగిల్స్ విభాగంలో జర్మనీకి సంబంధించిన అలెగ్జాండర్ జెవెర్వా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్ జెవెర్, సో ఈ పర్సన్ మనకి విన్నర్గా ఉండడం జరిగింది. అండ్ విమెన్ సింగిల్కి వచ్చేటప్పటికి ఇగా స్వియాటెక్, సో ఇగా స్వియాటెక్ పోలాండ్కి సంబంధించిన ఈమె విమెన్ సింగిల్లో, అలెగ్జాండర్ మెన్ సింగిల్లో మనకి ఇటాలియన్ ఓపెన్ 2024 విన్నర్స్గా ఉన్నారు. సో ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అయితే స్పోర్ట్స్కి సంబంధించి ఈ మధ్యన మనకి చాలా కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనికా బాత్రా గారు, మళ్ళీ చెప్తున్నా, మనికా బాత్రా గారు న్యూస్లోకి రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే టేబుల్ టెన్నిస్ విషయంలో ప్రపంచంలోనే టాప్ 24 ర్యాంకింగ్లో ఈమె ఉండడం జరిగింది. సో దానివల్ల ఇది మనకు ఒక న్యూస్గా ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మన తెలంగాణకి సంబంధించిన దీప్తి గారు ఎవరైతే ఉన్నారో నియర్ వరంగల్ అంట ఆమె యొక్క ప్రాంతం. సో ఆమె పారా అథ్లెటిక్ అనమాట. పారా అథ్లెటిక్ ఆమె రీసెంట్గా జపాన్లో ఏదైతే మనకి ఒక వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగిందో అందులో ఆమె ఒక రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆమె న్యూస్లో ఉన్నారు. నిఖత్ జరీనా గారు, సో ఆమె కూడా రీసెంట్గా ఒక గోల్డ్ మెడల్ని సాధించారు. తెలంగాణకి సంబంధించిన బాక్సింగ్ ఛాంపియన్గా కూడా ఆమెను చెప్పొచ్చు అనమాట. సో ఆమె న్యూస్లో ఉండడం జరిగింది. ఇలాంటివి శరత్ కమల్ అచంట, ఈయన కూడా టేబుల్ టెన్నిస్కి సంబంధించిన వ్యక్తే. ఇప్పుడు మనకి ఏదైతే ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతాయో సో దాంట్లో ఇండియా యొక్క ఫ్లాగ్ని రిప్రజెంట్ చేయబోతున్నారు. శ్యామ్ నికెల్ అని చెప్పేసి ఉన్నారు. శ్యామ్ నికెల్ వచ్చేటప్పటికి 85th 85వ ఏదైతే మనకి గ్రాండ్ మాస్టర్ ఉన్నారో ఆ స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు. 84thలో మనకి వైశాలి రమేష్ బాబు గారు ఉన్నారు. 85th వచ్చేటప్పటికి మనకి సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎవరున్నారండి, సో శ్యామ్ నికెల్ గారు ఉండడం జరిగింది. ఇలా చాలా మందికి మనకి న్యూస్లో ఉన్నారు. నెక్స్ట్ మనకి క్రిస్టియానో రొనాల్డో ఎవరైతే ఉన్నారో రొనాల్డో న్యూస్లో ఉన్నారు. ఎందుకంటే ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోనే $260 million వర్త్ తోటి, అంటే అంత సంపాదనతో, లేకపోతే హైయెస్ట్ పెయిడ్ అథ్లెటిక్గా $260 million వర్త్తో ఆయన మనకి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. లియోనల్ మెస్సీ 3rd పొజిషన్లో ఉండడం జరిగింది. ఇలా వీళ్ళు కూడా న్యూస్లోకి రావడం జరిగింది. డిఫరెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా లైక్ నీరజ్ చోప్రా గారు ఎవర్ రెడీ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన ఉండడం జరిగింది. సో నెక్స్ట్ శీతల్ దేవి గారు పారా ఆర్చర్, ఆమె కూడా న్యూస్లోకి రావడం జరిగింది. ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ డిఫరెంట్ ఈవెంట్స్ వల్ల మనకి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్లో కనిపిస్తున్నారు. సో స్పోర్ట్స్కి సంబంధించి ఫస్ట్ పర్సన్స్ ఆ స్పోర్ట్స్కి సంబంధించిన ఏదైతే గేమ్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకుని గుర్తు పెట్టుకోవడం అనేది ఫస్ట్ టాస్క్గా పెట్టుకోవాలి. సెకండ్, వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ ఇచ్చినా లేకపోతే వాళ్ళకి రీసెంట్గా ఏమైనా రికార్డ్స్ ఉన్నా వాటిని నోట్స్ చేసి పెట్టుకోవాలి. సో స్పోర్ట్స్ నుంచి అలా గనక చేస్తే కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే అవి తప్పిపోవు అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మీరు చూడొచ్చు. రీసెంట్గా మనకి తెలంగాణ దీప్తి జీవాన్జీ ఎవరైతే ఉన్నారో సో మీ యొక్క వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది అండ్ కొత్త రికార్డ్ని క్రియేట్ చేశారనమాట. మనకి జపాన్లో రీసెంట్గా జపాన్లో ఏదైతే మనకి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుందో సో దాంట్లో 400 మీటర్స్ కేటగిరీలో T20 రేస్లో 55.07 సెకండ్స్లో ఈమె గోల్డ్ మెడల్ని గెలుచుకోవడం జరిగిందనమాట. సో వరల్డ్ రికార్డ్ టైమ్ ఆఫ్ 55.07 సెకండ్స్ టు విన్ గోల్డ్ ఇన్ ద విమెన్స్ 400 మీటర్స్ T20 రేస్గా చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించింది ఇది ఇంపార్టెంట్. జపాన్లో రీసెంట్గా జరిగిన దాంట్లో లాస్ట్ టైం ఏదైతే ప్యారిస్లో జరిగిందో సో దాంట్లో అమెరికన్ పర్సన్ ఏదైతే ఒక రికార్డ్ని క్రియేట్ చేశారో దాన్ని బ్రేక్ చేసి 55.07 సెకండ్స్లో ఒక రికార్డ్ని క్రియేట్ చేసి గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు.
గెలుచుకున్నారు. తెలంగాణకి సంబంధించిన దీప్తి జీవాంజీ పారా అథ్లెట్ అనమాట. ఈమె ఏ స్పోర్ట్స్‌కి సంబంధించిన పర్సన్ అంటే పారా అథ్లెట్‌గా గుర్తుపెట్టుకోవాలి. సో, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది అప్డేట్. సో, నెక్స్ట్ వన్ చూడండి. రీసెంట్‌గా మనకి ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్‌లో చనిపోవడం జరిగింది. ఆ న్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు. అయితే ఆయన ప్లేస్‌లో ఇప్పుడు ఇంటర్మ్ ప్రెసిడెంట్ తాత్కాలిక అధ్యక్షులుగా సో, కొన్ని రోజుల పాటు మొహమ్మద్ ముగ్బర్ అనే పర్సన్ కొనసాగనున్నారు. సో, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో, మొహమ్మద్ ముగ్బర్ ఇరాన్స్ ఇంటర్మ్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ ఇబ్రహీం రైసీ డెత్. సో, ఇబ్రహీం రైసీ ఎవరైతే ఇరాన్ యొక్క అధ్యక్షులుగా ఉన్నారో ఆయన చనిపోయారు. ఆయన మరణం తర్వాత తాత్కాలిక అధ్యక్షులుగా మొహమ్మద్ ముగ్బర్ ఉన్నారు. 2021 ఎలక్షన్స్‌లో 2021 ఎలక్షన్స్‌లో ఇరాన్‌లో హసన్ రొహానీ అనే పర్సన్‌ని ఓడించి డిఫీట్ చేసి ఇబ్రహీం రైసీ ప్రెసిడెంట్‌గా రావడం జరిగింది. సో, ఇబ్రహీం రైసీ ప్రెసిడెంట్‌గా వచ్చిన కొన్ని నెలల తర్వాత ఈయనని ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్‌గా అపాయింట్ చేసుకున్నారు. అంటే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అనే పదవికి ఈయనని అపాయింట్ చేసుకోవడం జరిగిందనమాట. 1989లో ఇరాన్ కాన్స్టిట్యూషన్‌లో కొన్ని చేంజెస్ చేసిన తర్వాత అపాయింట్ అయిన 7th వైస్ ప్రెసిడెంట్‌గా ఈయన్ని చెప్పొచ్చు. అది ఇక్కడ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అనేది పదవి. దానికి ఎవరిని అపాయింట్ చేసుకున్నారంటే మనకి మొహమ్మద్ ముగ్బర్. ఈయనే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఇంటర్మ్ ప్రెసిడెంట్‌గా ఈయన ఎంపిక కావడం జరిగింది. దానికి సంబంధించిందనమాట. ఇరాన్‌కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో సో, ఆ ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలు 4 ఇయర్స్‌గా చెప్తారు. ఇరాన్ యొక్క అధ్యక్షుల పదవీ కాలం ఎంత అంటే 4 ఇయర్స్. సో, అది ఒకటి. ఇంకొకటి ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి టెహరాన్‌లో లొకేట్ అయ్యి ఉంది. ఇరాన్ యొక్క క్యాపిటల్ టెహరాన్ అన్నమాట రాజధాని. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇరాన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్‌సీఓలో వన్ ఆఫ్ ద మెంబర్‌గా న్యూగా యాడ్ అయింది. అలాగే బ్రిక్స్ ఏదైతే ఉందో అందులో కూడా ఇరాన్ ఒక న్యూ మెంబర్‌గా మనకి ఇటీవల రావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్‌గా దీనికి సంబంధించి చెప్పొచ్చు. అలాగే ఇరాన్‌ని గనుక జనరల్‌గా మ్యాప్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇరాన్‌కి చుట్టూతా మనకి ఒకవైపు ఇరాక్ ఉంటది. ఇరాక్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి బాగ్దాద్. అలాగే ఇరాన్ టర్కీతో కూడా బోర్డర్‌ని షేర్ చేసుకుంటుంది. అసలు యాక్చువల్‌గా టర్కీ దగ్గరున్న కాక్సాసా మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో లేదా కకాస్ మౌంటైన్స్ అంటాం. అక్కడ అరాస్ అనే నది పుట్టిందనమాట. ఆ అరాస్ నది టర్కీ దగ్గర నుంచి ఈ ఇరాన్ దానిపైన ఉన్న అజర్బైజాన్ ఏదైతే ఉందో సో, ఆ బోర్డర్ గుండా మనకి ప్రవహించడం జరుగుతది. సో, అలా అజర్బైజాన్ ఇరాన్ బోర్డర్‌లో ప్రవహిస్తున్న దానిపైన క్విజ్ ఖలీసీ డ్యామ్ అనే దాన్ని కట్టారు. సో, డ్యామ్ పేరు వచ్చేటప్పటికి క్విజ్ ఖలీసీ అని చెప్పేసి అంటారు. ఈ డ్యామ్‌ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ క్విజ్ ఖలీసీ డ్యామ్‌ని ఇనాగ్రేట్ చేయడానికి ప్రారంభించడానికి ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌లో అక్కడికి వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చేటప్పటికి క్రాష్‌లో అంటే ఆ హెలికాప్టర్ యొక్క ఏదైతే మనకి క్రాష్ జరిగిందో దాంట్లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయనతో పాటుగా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా చనిపోయారు. సో, టోటల్‌గా 5 మెంబర్స్ చనిపోవడం జరిగిందనమాట. ఈజ్ ఇట్ క్లియర్ అండి? దాని తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారు. అలాగే ఇరాన్ మనకి తుర్కెమినిస్తాన్ అనే దాంతో బోర్డర్‌ని షేర్ చేసుకుంటుంది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్‌తో కూడా ఇరాన్ బోర్డర్‌ని షేర్ చేసుకుంటుంది. పాకిస్తాన్‌తో కూడా బోర్డర్‌ని షేర్ చేసుకుంటుంది. ఈ మధ్యలో ఈ ఏరియా వచ్చేటప్పటికి పర్షియన్ గల్ఫ్ అంటాం. గల్ఫ్ ఆఫ్ ఒమన్ని అలాగే పర్షియన్ గల్ఫ్‌ని కలిపేది గల్ఫ్ ఆఫ్ ఒమన్ని అండ్ పర్షియన్ గల్ఫ్‌ని కలిపేది ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఐయామ్ సో సారీ దీన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజు అని చెప్పేసి అంటారు. సో, స్ట్రైట్ ఆఫ్ హార్మోజు అనేది దేన్ని కనెక్ట్ చేస్తది అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనే దాన్ని అలాగే పర్షియన్ గల్ఫ్‌ని కనెక్ట్ చేయడం జరుగుతది. అది ఒకటి. ఇరాన్ ట్రూ ప్రామిస్ అనే ఒక ఆపరేషన్‌ని ఇజ్రాయెల్ మీదకని చెప్పేసి లాంచ్ చేయడం జరిగిందనమాట. బ్లేడ్ స్లైడ్ డ్రోన్స్ అనే వాటిని కూడా ఇరాన్ రీసెంట్‌గా లాంచ్ చేయడం జరిగింది. సో, ఇవన్నీ కూడా ఇరాన్‌కి సంబంధించిన న్యూస్. ఇప్పుడు ఇంటర్మ్ ప్రెసిడెంట్‌గా ఎవరుంటారంటే మొహమ్మద్ ముగ్బర్. సో, దీని తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ అంటే జూలై ఆ మంత్‌లో తిరిగి ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇరాన్ యొక్క పరిస్థితి అంటే ఇరాన్ మనకి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది లాంచ్ చేసింది. అండ్ ఇజ్రాయెల్ మీద ఇంకా ఎక్కువగా దాడి చేస్తామని కూడా ఇరాన్ ప్రకటించడం జరిగింది ఓపెన్‌గా. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ యొక్క స్పై ఏజెన్సీ ఏదైతే మొసాద్ ఉందో, ఇజ్రాయెల్ యొక్క స్పై ఏజెన్సీ లేదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఏదైతే ఉందో, సో, అది దీని వెనకాల ఉన్నట్టుగా కూడా కొన్ని కథనాలు ఇంటర్నేషనల్ మీడియా చెప్తా వస్తుంది. అది ఒకటి. యూఎస్‌కి ఎప్పటినుంచో మనకి ఇరాన్‌తో రైవల్రీ ఉంది. ఈవెన్ ఇన్‌ఫాక్ట్ ఇండియాకి అండ్ ఇరాన్‌కి మధ్యలో చాబార్ పోర్ట్ అని చెప్పేసి ఒక డీల్ జరిగిందనమాట. సో, ఈ చాబార్ పోర్ట్‌కి సంబంధించి 10 ఇయర్స్ డీల్ అంటే ఒప్పందం జరిగింది. సో, ఆ ఒప్పందం తర్వాత యూఎస్ఏ ఇండియా మీద శాంక్షన్స్ విధిస్తదా అన్నట్టు కూడా ఒక న్యూస్ వచ్చింది. సో, ఇట్లా వాళ్ళకి రైవల్రీ అనేది జనరల్‌గా ఉంది. ఒక పక్కన దాని పన అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇరాన్‌లో అండ్ ప్రెసిడెంట్ చనిపోయిన తర్వాత
దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెన్. సో డిఫరెంట్ ఇన్సిడెంట్స్ మనకి జరిగాయి అనమాట. సో కొన్ని మీడియా న్యూస్లో మనకి ఏమని కనిపిస్తుందంటే ఇరాన్లోని కొంతమంది ప్రజలు మనకి ఒక సెర్టైన్ ఏరియాస్లో ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఆయన డెత్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఏంటి అంటే 1998లో 1998లో చాలా పొలిటికల్ డెత్ సెంటెన్స్ అనేది విధించబడింది. అంటే చాలా మంది పొలిటికల్ ప్రిజనర్స్కి, రాజకీయ ఖైదీలకి డెత్ సెంటెన్స్ అనేది ఉరిశిక్ష విధించబడిందంట. దానికి ఒక కమిటీని వేశారండి. సో ఆ కమిటీని డెత్ కమిటీ అని కూడా పిలుస్తారంట, డెత్ ప్యానెల్ కమిటీ అని. అందులో 4 మెంబర్స్లో ఒక మెంబర్ ఇబ్రహీం రైసీ అంట. సో అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్ 2023లో నోబెల్ పీస్ ప్రైజ్ బహుమతి నర్గిస్ మొహమ్మద్ గారికి వచ్చింది. సో అప్పుడు కూడా ఆమెని శాంతి బహుమతి తీసుకొనివ్వకుండా రిస్ట్రిక్ట్ చేసి బంధించారని, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఈ బహుమతిని అందుకున్నారని అప్పట్లో కూడా చాలా రైవల్రీ వచ్చింది. షిరిన్ ఎబాదీ అని చెప్పేసి నోబెల్ బహుమతి, శాంతి బహుమతి అందుకున్న ఫస్ట్ ఇరాన్ మహిళ, ఫస్ట్ ఇరాన్ విమెన్ అండ్ హూ రిసీవ్డ్ దట్ నోబెల్ పీస్ ప్రైజ్. హెర్ నేమ్ ఈస్ షిరిన్ ఇబాదీ. ఆమె డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఒక ఏమంటారు ఎన్జిఓ లాంటిది ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. ఆ ఎన్జిఓకి సంబంధించిన పర్సనే నర్గిస్ మొహమ్మది కూడా. సో అప్పట్లో దాని మీద కూడా సప్రెషన్ వచ్చింది. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇరాన్లో ఇంటర్నల్గా ప్రాబ్లం ఉంది. అందుకే ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ఎలా చనిపోయారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సహజంగా హెలికాప్టర్ క్రాషా, ముసాద్ యొక్క పనా, లేకపోతే యుఎస్ఏకి సంబంధించిన పనా, లేకపోతే క్వాజిమ్ సులేమాని ఇరాన్ యొక్క మిలిటరీ హీరోగా ఎవరినైతే అనుకుంటారో ఒకప్పుడు ఆయనని ఏదైతే యుఎస్ అటాక్ చేసి చంపింది అన్నట్టుగా మనకి ఒక న్యూస్ అనేది అప్పట్లో సర్క్యులేట్ అయిందో అలాంటిదే ఇప్పుడు ఇబ్రహీం రైసీ సుప్రీం లీడర్గా ఎదుగుతున్నారు అని చెప్పేసి ఇలాంటిది ఏమన్నా జరుగుతుందా? ఇవన్నీ కూడా న్యూస్లో వస్తున్న కథనాలండి. బట్ జస్ట్ మనం జనరల్గా తెలుసుకోవాలి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇరాన్ న్యూ మెంబర్ ఇన్ ఎస్సీఓ యొక్క 2024 సమిట్ అనేది కజకిస్తాన్లో జరుగుతుంది. అది ఒకటి. బ్రిక్స్ యొక్క సమావేశం 2024లో రష్యాలో జరుగుతుంది. ఈ రెండిట్లో కూడా న్యూ మెంబర్గా ఉంది. చాబార్ పోర్టు గురించి తెలుసుకోవాలి. చాబార్ పోర్టు వల్ల ఇరాన్ ఇండియా మధ్య ఈ ఒప్పందం జరగడం వల్ల పాకిస్తాన్లోని గ్వాదర్ లేదా గదార్ పోర్ట్ ఏదైతే ఉందో సో దాని మీద మనం ఏమంటాం డిపెండెన్సీ అనేది అంతగా అవ్వాల్సిన అవసరం లేదు. మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఈ ట్రేడ్ పరంగా క్లియర్ అవ్వనున్నాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్. మొహమ్మద్ ముక్బర్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. మెన్స్ట్రేషన్ ఫెస్టివల్ అనేది 11 కంట్రీస్లో సెలబ్రేట్ చేయబోతున్నారు. May 21st నుంచి అది స్టార్ట్ అవుతుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కాల్షియం కార్బేట్ని ఫ్రూట్స్ ఇంకా మిగతా పంటల మీద తక్కువగా యూజ్ చేయమని చెప్పేసి ఇటీవల వార్న్ చేయడం జరిగింది. వెనిజులాలో మనకి ఏవైతే ఏమంటాము ఈ గ్లేషియర్స్ ఉన్నాయో అవి కంప్లీట్గా మనకి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయినాయి అనమాట. సో ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్గా జరిగింది. అండ్ మెన్స్ అండ్ విమెన్స్ సింగిల్లో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పాం. దీప్తి దివాంజీ గారు ఎవరైతే ఉన్నారో తెలంగాణకి సంబంధించిన అమ్మాయి. సో ఈమె ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశారు, పారా అథ్లెటిక్ ఈమె. మొహమ్మద్ ముక్బర్ ఎవరైతే ఉన్నారో సో ఇరాన్కి సంబంధించి తాత్కాలిక అధ్యక్షులు ఇంటర్ ప్రెసిడెంట్గా రీసెంట్గా రావడం జరిగింది. ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.